ఫుట్బాల్ ఎట్లా ఆడతావు? సింగరేణి సిఎస్ఆర్ తోని కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్. సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు, మంచి మంచి రోడ్లు వేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన షోకులు తీర్చుకుంటుండు. మీరు గమనించిండో లేదో, కేసీఆర్ ఏమో ప్రాజెక్టులు కట్టాలి, ఇంటింటికి నల్ల నీళ్లు ఇవ్వాలి, ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టాలి, ప్రతి ఊరికి ట్రాక్టర్ కొనాలి, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి, కొత్త జిల్లాలు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? అందాల పోటీలు పెట్టాలి, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి, గ్లోబల్ సమ్మిట్లు పెట్టి షోకులు కొట్టాలి, ఢిల్లీకి హైదరాబాద్కు గాల్ల చక్కర్లు కొట్టాలి. ఇగో ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి, పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు, తెలంగాణ అభివృద్ధి కోసం దండలాడిండు. ఈ అందాల పోటీలు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి, ఈ అందాల పోటీలతో మనకేమైనా వచ్చిందా? అది ఎవరికన్నా? ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమైనా వచ్చిందా? ఈ మెస్సీ ఎవరికి కావాలి? ఈ అందాల పోటీలు ఎవరికి కావాలి? ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, లైట్లు పోతే బుగ్గలు వేసేందుకు రూపాయి లేదు, పింఛన్లు 4000 ఇస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతలేడు అవ్వతాతలకు. మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్, ఒక్క నెలలో చేసిండు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళే, 2000 4000 అంటే ఎడవైంది, వచ్చిందా 4000? అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి 2500 అన్నాడు, 2 ఏళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు. మహాలక్ష్మి రాదు, 4000 పింఛన్ రాదు, అన్ని మోసం. 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండ్రు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. ఇక రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే, ఉత్తమ మాటలు. ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తుందా లేతలేదు, అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూలే వాళ్ళకు బస్తాలు ఇయ్య చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఇప్పటికే బాగా లేట్ అయింది. మా గౌరవ సర్పంచులతో నేను కోరేది, మంచిగా పనిచేయండి. మీకు ఏం అర్థం కాకపోయినా ఎమ్మెల్యే గారిని కలవండి. మీ ఎమ్మెల్యే గారు గతంలో లోకల్ బాడీ అంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు, మంచి అనుభవం ఉంది చింతా ప్రభాకర్ గారికి. ఎట్లా నిర్వహించాలి అని మీ లెక్కనే ఆయన కూడా పనిచేసిండు మున్సిపాలిటీకి. సో మీరు ఆయనను కలిసి సూచనలు తీసుకోండి, సలహా తీసుకోండి, ఆయన సహకారం తీసుకోండి. ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. బాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి పేరు తెద్దాం, మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. ఎవరు లేవో దయచేసి. ఏ గ్రామం నాయకత్వం వర్ధిల్లాలి. సభాధ్యక్షులు, మన స్థానిక శాసనసభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు చింతా ప్రభాకర్ గారికి, గౌరవనీయులు మన డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారికి, గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు హకీం గారు, గౌరవనీయులు శివరాజ్ పాటిల్ గారు, గౌరవనీయులు మల్లాగౌడ్ గారు, గౌరవనీయులు బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు
ముఖీం గారు, గౌరవనీయులు రాజేందర్ గారు, మనోహర్ గౌడ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నరారెడ్డి గారు, మరి పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ గారు, చిల్ల మల్లన్న గారు, ఆంజనేయులు గారు, మధుసూదన్ రెడ్డి గారు, విఠల్ గారు, చక్రపాణి గారు, కొండలరెడ్డి గారు, పాండురంగం గారు, సరళ పుల్లారెడ్డి గారు, మరి మందుల వరలక్ష్మి గారు, కాసాల బుచ్చిరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులు, గౌరవ కౌన్సిలర్లు, మా డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు క్షమించాలి, డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది, మనం 40%, 4,000కు పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు, మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాలోనే వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇల్లు కూడా అల్లే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల, ఏమంటాడు, నేను 66% గెలిచిన, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10, 12 వస్తాయి. 10, 12 ఎమ్మెల్యేలు వస్తాయి. గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు పోయిన తాప 10 జిల్లా పరిషత్లకు 10 మనమే గెలిచినాం. 33 జిల్లా పరిషత్, 30 జిల్లా పరిషత్లు ఉంటే 30 మనమే గెలిచినాం.